42% రిజర్వేషన్లు అమలైతే రేపు ఎల్లుండి అంటా ఉన్నారు. ఎవరు? ఇది ఒక పెద్ద బోగస్ కార్యక్రమం. మూడో బోగస్ కార్యక్రమం. ఒకటి ఫస్ట్ రేవంత్ ఒకటి తీసుకొచ్చిండు, తర్వాత మళ్ళీ రెండోది చేసిండు, ఇప్పుడు మూడోది. ఈ మూడోది కూడా బోగస్ ఇది. ఆయన రేవంత్ రెడ్డి మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది, మేము డిమాండ్ చేస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పోరాటాలు కానీ మా ఉద్యమ చైతన్యం కానీ చెప్తున్నది ఒకటే, తమిళనాడు తరహాలో రిజర్వేషన్స్ని పార్లమెంటులో పలానా ఆర్టికల్ తరఫు నుంచి 9th షెడ్యూల్లో పెట్టమనేది మా డిమాండ్. ఆ రకంగా పార్లమెంటులో చేయడానికి ప్రధానమంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఒక భారీ యుద్ధాన్ని లేపి భారీ పోరాటం చేసి దేశం మొత్తాన్ని ఒకటి చేస్తాడా? లేదంటే ఈయనకు 2 కళ్ళు కదా, ఒక కన్ను రాహుల్ గాంధీ, ఒక కన్ను మోడీ కదా, 2 కళ్ళు కదా రేవంత్ రెడ్డికి, ఒక కన్ను మోడీ, ఒక కన్ను రాహుల్ గాంధీ, తెలుసు కదా. మరి అలాంటి వ్యక్తి పోయి మోడీ దగ్గర కూర్చొని బీసీలకి 42% రిజర్వేషన్ అక్కడ 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసుకొని వస్తే అది రాజ్యాంగ రక్షణ.